మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ రవిశంకర్ నిర్మించిన సినిమా రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ మరియు శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, వెన్నెల కిషోర్ మరియు రాజేంద్ర ప్రసాద్లు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా గత ఏడాది క్రిస్మస్ కే రావాల్సిన అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఈ నెల 28న రిలీజ్ అవ్వబోతున్న సందర్భంగా ఇలా ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచింది రాబిన్ హుడ్ టీం. చెప్పాలంటే ఫస్ట్ విజయవాడ అంటే పైన అమ్మవారు, కింద సినిమాని ప్రేమించేవారు. మీరు ప్రేమించినంత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అసలు ఎవరు ఉండరు. నిన్న మొన్న ఏంటో రాజమండ్రి వెళ్ళాము, భీమవరం వెళ్ళాము, అక్కడ వాళ్ళకు ఊపారు. కానీ మీ ప్రేమతో మాత్రము టాప్ లేచిపోయింది. అస్సలు నెక్స్ట్ లెవెల్ మీ ప్రేమ, మీ లవ్. అండ్ సినిమాని ఎంత ప్రేమిస్తారంటే మీరు ఇవాళ ఇండియాస్ నంబర్ 1 ప్రొడక్షన్ కంపెనీ మైత్రి వారిది, రవి గారు అండ్ నవీన్ గారు, వీళ్ళు కూడా విజయవాడ వాసీలే. సో మీకు చాలా చాలా గర్వకారణం. బి వెరీ ప్రౌడ్ ఆఫ్ నవీన్ గారు అండ్ రవి గారు ఫర్ బీయింగ్ ఇండియాస్ నంబర్ 1 కంపెనీ. అండ్ ఈ బ్రాండ్ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మార్చ్ 28న వస్తుంది. ప్లీజ్ వాచ్ ద మూవీ. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. మా ఇద్దరు సినిమా భీష్మ మీకు ఎంత బాగా నచ్చిందో, మీకు మీ అందరికీ సినిమా భీష్మ నచ్చిందా? కదా, భీష్మకి సినిమా డబుల్ ఉంటుంది, డబుల్ ద ఎంటర్టైన్మెంట్. సో యూ ఆల్ విల్ లవ్ ద మూవీ. సినిమా రిలీజ్ మార్చ్ 28. నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను. మీలాగా అవుటింగ్కి వచ్చి సినిమాలు చూసి సినిమాలంటే ఇంట్రెస్ట్ పెరిగి నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. సో నాకు ఐఎమ్ వెరీ షూర్ ఇక్కడ నుంచి చాలామంది యాక్టర్లు ఉండుంటారు, డైరెక్టర్లు ఉండుంటారు ఫ్యూచర్లో. అలాగే మా రవి గారిలా ప్రొడ్యూసర్స్ కూడా ఉండుంటారు. సో మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్ గురించి. విజయవాడలో చాలామంది సినిమాలను ప్రేమిస్తారు. నేను చూసేవాడిని, థియేటర్కి వెళ్తే అసలు టికెట్లే దొరికే కాదు. ఏది 50th డే కూడా టికెట్లు దొరికే కాదు అప్పట్లో. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే రాబిన్ హుడ్ చాలా బాగా వచ్చిందండి. 100% బ్లాక్ బస్టర్ కొడతాము. అండ్ నాకు నితిన్ అన్నకి నేను ఫ్యాన్. For more videos like this, subscribe Big TV channel.